10 మందికి పైగా గాయాలని తెలుస్తుంది. దానికి సంబంధించి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ యుద్ధం మొదలు పెట్టేశాయి. భీకరంగా దాడులు జరుపుకుంటూ ఉన్నాయి. అర్ధరాత్రి అటు ఇరువైపుల నుంచి కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 5గురు హతమవగా 6గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గురువారం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య టర్కీ వేదికగా శాంతి చర్చలు కూడా జరిగాయి. అయితే చర్చలు జరిగిన వెంటనే కాల్పులకు ఇరు దేశాలు దిగిపోయాయి. శాంతి శాంతి అని చెప్పి ప్రయత్నం చేసి చర్చలకు దిగిన తరువాత కూడా చర్చలు విఫలమైతే ఇప్పుడు బహిరంగ యుద్ధం తప్పదంటూ పాక్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఆ వార్నింగ్ అనుగుణంగానే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేసింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నగరం పైన చాలా పెద్ద ఎత్తున దాడులకు యత్నించింది పాకిస్తాన్. సో లాస్ట్ మంత్ మీకు అందరికి గుర్తే ఉంటుంది, ఎగ్జాక్ట్ గా పోయిన నెల చాలా భీకరంగా సుమారుగా 3-4 రోజుల పాటుగా చాలా దారుణంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పైన, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన భీకరంగా దాడులు జరిపింది. సో తాలిబాన్ల ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గను, డెఫినెట్గా రేపటి రోజున ఇంకా యుద్ధాన్ని పెంచుతాను, అవసరమైతే అమెరికా వచ్చిన అమెరికాపై కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకొచ్చింది. సుమారుగా ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ వైపుగా 200 మంది ఆర్మీ సైన్యానికి సంబంధించి సామాన్యులంతా కలగలిపి మరణిస్తే, ఇటు పాకిస్తాన్ వైపు సుమారుగా 100కు పైగా పాకిస్తాన్ ఆర్మీ మరియు సామాన్యులు మరణించారు. అంటే మరణాల సంఖ్య ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువగా కనిపించేప్పటికీ తాలిబాన్లు మాత్రం వెనక్కి తగ్గమన్నారు. ఇటువైపు అమెరికా కూడా అదే సమయానికి కొంత పెట్టుబడులు అందించింది పాకిస్తాన్కి. అది $500 మిలియన్ పెట్టుబడులు కానివ్వండి, లేకపోతే ఒక పోర్ట్ని పూర్తిగా స్వాధీనపరచుకోవడం, ఆ తర్వాత మరీ ముఖ్యంగా 120 మిసైల్ అందించినటువంటి ప్రక్రియ, ఇవన్నీ కూడా పాకిస్తాన్కి చాలా బూస్టప్ ఇచ్చాయి. ఈ బూస్టప్తోనే, ఈ ఎనర్జీతోనే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేసి ఆఫ్ఘనిస్తాన్లో పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఇప్పుడు దానికి కొంత ముగింపు పలికారు అని అనుకున్నామో లేదో అంతలోనే మళ్ళీ యుద్ధం మొదలైంది. మీరు చూస్తున్నటువంటి ఈ బ్లాస్ట్లన్నీ కూడా నిన్న అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కూడా ఇంకా కొనసాగుతున్నటువంటి ఆ దాడికి సంబంధించిన విజువల్సే. సో దీంట్లో పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఏమన్నారంటే, శాంతి అని చెప్పి చర్చలకు దిగాం, చర్చలు కనుక విఫలమైతే ఇక బహిరంగ యుద్ధం తప్పదంటూ ముందుగానే హెచ్చరించారు ఆయన. ఆ హెచ్చరిక నేపథ్యంలోనే ఇప్పుడు మరోసారి ఆఫ్ఘనిస్తాన్ పై దాడులు జరుగుతున్నాయి. నిన్న గురువారం రోజున ఇటు ఇస్తాంబుల్ నుంచి అటు కాబూల్ నుంచి రెండు వైపుల నుంచి అధికారులు వెళ్ళిపోయి అక్కడ టర్కీ వేదికగా శాంతి చర్చలు నిర్వహించారు. సో టర్కీ వేదిక నిర్వహించినటువంటి శాంతి చర్చలు ఏమాత్రం సఫలీకృతం కాలేదు. సో కాబూల్ ఆఫ్ హార్బరింగ్ గ్రూప్ సచ్ యాజ్ పాకిస్తాన్ తాలిబాన్ TTP which is accused of launching attacks in Pakistan. సో TTP పాకిస్తాన్ తాలిబాన్స్ అనేటువంటి గ్రూపు మాపై దాడులకు యత్నిస్తోంది, పాకిస్తాన్ పై దాడులు చేస్తోంది. సో పాకిస్తాన్ పై దాడులు చేయడమే కాకుండా పాకిస్తాన్ ఆర్మీ సైన్యాన్ని, పాకిస్తాన్ సంబంధించిన సామాన్య జనాన్ని పొట్టన పెట్టుకుంటుంది. సో వాటిని వెంటనే విరమించాలని చెప్పి పాకిస్తాన్ వైపు నుంచి డిమాండ్ వినిపించిందట. అప్పుడు తాలిబాన్ ప్రభుత్వం చెప్పింది, అది ఒక ఫ్రీడమ్ కోసం చేస్తున్న పోరాటమే కానీ అది మిమ్మల్ని టార్గెట్ చేసి మీ ఆర్మీ సైన్యాన్ని అంతమొందించే ప్రక్రియ కాదు. అయినా మీ లోపల అంతర్గత యుద్ధం జరుగుతూ ఉండగా మమ్మల్ని బూచిగా చూపిస్తున్నారు, అటువంటిది ఏదీ లేదు. తాలిబాన్ పాకిస్తాన్ అనేటువంటి ఆ గ్రూప్ ఎక్కడ కూడా ఎటువంటి దాడులు జరపలేదు అని చెప్పి తాలిబాన్ గవర్నమెంట్ చెప్పుకొచ్చింది. సో ఇవన్నీ కూడా ఏమాత్రం చర్చలు సఫలీకృతం కాలేదు. టర్కీ వేదికగా జరిగినటువంటి ఈ మీటింగ్ ఏమాత్రం కూడా ఒక ఫ్రూట్ఫుల్గా ఒక పీస్ని తీసుకొచ్చే విధంగా సక్సెస్ కాకపోవడంతోనే రాత్రి నుంచి అలా మీటింగ్ పూర్తయింది లేదో ఇరు దేశాలు తిరిగి మళ్ళీ యుద్ధాన్ని మొదలు పెట్టేసుకున్నాయి, ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నాయి. ఇటువైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో తాలిబాన్ల తరపు నుంచి దాడులు జరుగుతూ ఉంటే అటు ఈ కాబూల్ నగరం పైన పాకిస్తాన్ దాడులు చేస్తోంది. సో ప్రస్తుతానికి ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. పాకిస్తానే ముందుగా ఈ యొక్క సీజ్ ఫైర్ని బ్రేక్ చేసి యుద్ధాన్ని మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇస్తాంబుల్ నుంచే ముందుగా ఈ యొక్క దాడులు మొదలయ్యాయి. ఆ తర్వాత తాలిబాన్లు కూడా తిరిగి దాడి చేయక తప్పలేదు. సో పాకిస్తాన్ యూజ్ లైట్ అండ్ హెవీ వెపన్స్ అండ్ టార్గెటెడ్ సివిలియన్ ఏరియాస్. సో ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీ చెప్తున్న మాట ఏంటంటే, ముందుగా పాకిస్తానే యుద్ధాన్ని మళ్ళీ మొదలుపెట్టింది. పాకిస్తాన్ కొన్ని హెవీ వెపన్స్ మరియు లైట్ వెపన్స్ ఉపయోగించి మా దగ్గర సామాన్య జనాన్ని టార్గెట్ చేసింది. వీ హావ్ నాట్ రిటాలియేటెడ్ ఇట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ద ఆన్ గోయింగ్ నెగోషియేషన్స్. అయినా మేము ఆ సమయానికి ఎగ్జాక్ట్గా వాళ్ళు దాడి చేసే సమయానికి మేము రిటాలియేట్ అవ్వలేదు, ఇంకా మేము తిరిగి దాడి చేయడం మొదలుపెట్టలేదు, తిరిగి వాటిని ఖండించడం మొదలుపెట్టలేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ నెగోషియేషన్స్ అంటే చర్చలు నడుస్తూ ఉన్నాయి. సో చర్చలు నడుస్తూ ఉండగానే ఈ దాడులని మేము మొదలు పెట్టడానికి సిద్ధంగా లేము, వాళ్ళలాగా మూర్ఖులం కాదు అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి
ప్రతినిధులు చెప్తున్నమాట. ఇక పాకిస్తాన్ however denied the accusations, saying that firing was initiated from Afghan side. సో పాకిస్తాన్ ఏం చెప్తుందనంటే ఆఫ్ఘనిస్తాన్ మాటల్ని మేము తప్పుపడుతున్నాం, ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచే ముందుగా దాడులు మొదలయ్యాయి, అందుకే మేము తిరిగి దాడి చేయాల్సి వచ్చింది, ఫైరింగ్ అనేది ముందుగా ఆఫ్ఘనిస్తాన్ నుంచే జరిగింది అనేది పాకిస్తాన్ ప్రతినిధులు చెప్తున్నమాట. వి స్ట్రాంగ్లీ రిజెక్ట్ క్లెయిమ్స్ సర్క్యులేటెడ్ బై ఆఫ్ఘన్ సైడ్ రిగార్డింగ్ today's incident at Pak-Afghan border at Chaman. Firing was initiated from the Afghan side, to which our security forces responded immediately in a measured and responsible manner. సో మా వైపు చమాన్ ప్రాంతంలో పాక్ ఆఫ్ఘన్ బార్డర్ అయినటువంటి చమాన్ ప్రాంతంలో ముందుగా ఆఫ్ఘనిస్తాన్ సైన్యం నుంచే దాడులు జరిగాయి కాబట్టి, ఆఫ్ఘనిస్తాన్ సైన్యం నుంచే భీకరమైనటువంటి దాడి జరిగింది కాబట్టి దాన్ని మేము తిప్పికొట్టే ప్రయత్నం మాత్రమే చేస్తామనేది పాకిస్తాన్ చెప్తున్నమాట. పాకిస్తాన్ ఇప్పుడు భయంకరమైనటువంటి దాడులకు పాల్పడుతోంది ఆఫ్ఘనిస్తాన్ పైన. సో పాకిస్తాన్ has acknowledged the existence of an agreement with United States permitting the use of drones within its territory.